రాష్ట్రంలో జరిగే పరిణామాల మీద వేరే అంశాల మీద చర్చ జరగకుండా ఉండాలంటే మనం ఏ లైన్లో ప్రజలు ఆలోచించాలో ఒకటి డిసైడ్ చేసి ఆ లైన్లోకే తీసుకెళ్ళాలి. ఇప్పుడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, వైన్ షాపులు ఇళ్ళ దగ్గరలోనే ఉన్నాయి, పర్మిట్ రూములు అక్కడే తాగేస్తున్నారు, బార్లు విపరీతంగా పెరిగిపోయినాయి, విచ్చలవిడిగా తాగుడు అయితే అవుతుంది. ఈ చర్చ జరగకుండా ఉండాలంటే గతంలో లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదు, ప్రభుత్వం చేతిలో ఉండటం కరెక్ట్ కాదు, అది జగన్ తిన్నాడు అన్నటువంటిది ఉంటే ఈ చర్చ మర్చిపోతారు. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు తాగినోళ్ళు ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎవరు లెక్క చెప్తారు? తాగిన తర్వాత రోగాలు వస్తాయి, ఆసుపత్రి పాలవుతారు, ఆ తర్వాత చచ్చిపోతారు. తాగుడు వల్ల చచ్చిపోతున్నారు అన్నటువంటి పాయింట్ని అన్నారనుకోండి, అట్టట్టు అవుతుంది, హాస్పిటల్లో చచ్చిపోయాడు, ఆ మాత్రం తెలియదు, న్యాచురల్ డెత్ అంటారు. అదే జగన్ ఉన్నప్పుడైతే కనుక అతని వల్లే చనిపోయారంటారు. సాధారణంగా కల్తీ కళ్ళు కల్తీ మద్యంలో ఒక ఫార్ములా ఉంటుంది. ఒక చోట తాగితే అక్కడ ఆ తాగిన వాళ్ళందరూ చచ్చిపోతే దాన్ని కల్తీ ఆ బ్రాండ్లో అంటారు. అంతే కదా. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి? ఒక హాస్టల్లో ఒకే అన్నాన్ని అందరూ తిన్నప్పుడు వాళ్ళందరికీ అనారోగ్యం రావడాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటారు. అలాగే లిక్కర్ పాయిజనింగ్ అయినా, అలాగే కల్తీ కళ్ళు అయినా, ఒక చోటన కళ్ళు తయారు చేసిన చోట కూర్చుని తాగితే అందరికీ ప్రాణాలు కోల్పోవడం అనారోగ్యం అయితే ఒక లెక్క వస్తుంది. లేదా ఒక రకమైనటువంటి బాటిల్, మద్యం బాటిళ్ళు అందరూ తాగితే ఆ తాగిన వాళ్ళందరూ చనిపోతే, లేకపోతే తాగిన వాళ్ళందరూ ఆసుపత్రి పాలైతే అది కల్తీ అవుతుంది. అలా కాకుండా ఒక 3 రోజుల్లో ఒక 25 మంది చనిపోతే అది కూడా కల్తీ అంటే ఏంటి? ఏ లిక్కర్ అయితే వాడారో, ఏ కళ్ళు అయితే వాడారో అదే తాగుండాలి. ఏదైతే తాగారో ఎవరికి తెలియదు. అది కూడా తాగిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఏ బ్రాండ్లని, అందులో ఒక 25 మంది మరణాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కావాలని ఒక పాయింట్గా తీసుకుని వచ్చారు. చావు ఎప్పుడైనా చావే, బాధ ఎప్పుడైనా బాధే. ఒక కుటుంబం నాశనం అయింది అయిపోతుంది, తాగడం వల్లే కుటుంబం నాశనం అయిపోతుందన్న చర్చ పక్కన పెట్టేసి దాంట్లో కల్తీ అన్నో ఇంకొక వైపుకో తీసుకువెళ్ళిపోతే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు అదే 25 కుటుంబాలకు శాపం, వైకాపా పాపం అంటూ ఓ స్టోరీని అల్లడం ద్వారా స్ట్రాటజిక్గా ఈనాడు అనుసరిస్తున్నటువంటి వ్యూహం.